ఢిల్లీ హౌరా ఢిల్లీ నార్త్ ఈస్ట్ మార్గాల్లో నడిచే ప్రతి రైలు బీహార్ గుండా వెళుతుంది. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు సుమారు 160 ప్యాసింజర్ రైళ్లు ఈ రాష్ట్రంలోని వివిధ స్టేషన్ల గుండా వెళతాయి. రాజధాని నుండి వందే భారత్ రైళ్ల వరకు బీహార్లో ఆగుతాయి. దేశంలో బీహార్ రాష్ట్రం గుండా వెళుతూ ఇక్కడ ఏ స్టేషన్లోనూ ఆగని రైలు ఒకటి ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆసక్తికరంగా ఈ సూపర్ ఫాస్ట్ రైలు బీహార్లోని 70కి పైగా స్టేషన్ల గుండా వెళుతుంది. కానీ వాటిలో ఏ స్టేషన్లోనూ ఆగదు. ఈ రైలు పేరు ఒడిశా సంపర్క్ క్రాంతి. ఇది ఢిల్లీ భువనేశ్వర్ మధ్య నడుస్తుంది. ఆనంద్ విహార్ భువనేశ్వర్ ట్రైన్ నెంబర్ 12820, భువనేశ్వర్ ఆనంద్ విహార్ 12819 మధ్య నడిచే ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఒక సూపర్ ఫాస్ట్ రైలు. ఇది 1782 కిలోమీటర్ల ప్రయాణాన్ని 28 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రైలు కేవలం 13 చోట్ల మాత్రమే ఆగుతుంది. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్కు చేరుకోవడానికి ముందు ఇది ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ గుండా ప్రయాణిస్తుంది. ఆనంద్ విహార్ భువనేశ్వర్ 12820 రైలు ఉదయం 8 గంటలకు ఆనంద్ విహార్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ సెంట్రల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అనే 2 స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ సూపర్ ఫాస్ట్ రైలు 10 నిమిషాలు ఆగి మధ్యాహ్నం 1:35 కాన్పూర్ సెంట్రల్కు చేరుకుంటుంది. అంటే ఆనంద్ విహార్ నుండి బయలుదేరిన తర్వాత 428 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్పూర్ సెంట్రల్ ఈ రైలు మొదటి మజిలీ. కాన్పూర్ సెంట్రల్ నుండి ఈ రైలు మధ్యాహ్నం 1:45 తన తదుపరి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. కాన్పూర్ నుండి బయలుదేరిన తర్వాత ఒడిశా సంపర్క్ క్రాంతి రైలు సాయంత్రం 6:58 నేరుగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్కు చేరుకుంటుంది. మొత్తం 347 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఈ సూపర్ ఫాస్ట్ రైలుకు ఇది 2వ మజిలీ. ఈ రైలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్లో 7 నిమిషాల పాటు ఆగుతుంది. ఈ సమయంలో ఇది ప్రయాగ్రాజ్ జంక్షన్ గుండా వెళుతుంది. కానీ అక్కడ ఆగదు. రైలు తన తదుపరి గమ్యస్థానం కోసం సాయంత్రం 6:05 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ నుండి బయలుదేరుతుంది. రైలు బీహార్లోకి ప్రవేశిస్తుంది. తన 5:50 ప్రయాణంలో ఇది బీహార్లోని 70కి పైగా స్టేషన్ల గుండా వెళుతుంది. కానీ ఎక్కడ ఆగదు. ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రాత్రి 8:32 బీహార్లోని ససార్ జంక్షన్కు చేరుకుంటుంది. ససారం తర్వాత ఒడిశా సంపర్క్ క్రాంతి రాత్రి 10 గంటలకు గయా జంక్షన్ను దాటుతుంది. మాన్పూర్ జంక్షన్ గుండా ప్రయాణించి అది 11:05 కోడర్మా జంక్షన్కు చేరుకుంటుంది. కానీ అక్కడ ఆగకపోవడం వల్ల ముందుకు సాగిపోతుంది. రాత్రి 12:25 ఒడిశా సంపర్క్ క్రాంతి రైలు జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక ప్రముఖ రైల్వే స్టేషన్ అయిన గోమే జంక్షన్కు చేరుకుంటుంది. 5 నిమిషాల విరామం తర్వాత రైలు బయలుదేరి ఉదయం 4:05 టాటానగర్ జంక్షన్కు చేరుకుంటుంది. ఆ తర్వాత అది ఉదయం 6:15 పశ్చిమ బెంగాల్లోని హిజ్లీ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. మరుసటి రోజు అది మధ్యాహ్నం 12:20 భువనేశ్వర్కు చేరుకుంటుంది. ఈ రైలు బీహార్లోని ఏ స్టేషన్లోనూ ఆగదని మీరు గమనించవచ్చు. బహుశా దేశంలో బీహార్ గుండా ప్రయాణిస్తూ ఆ రాష్ట్రంలోని ఏ రైల్వే స్టేషన్లోనూ ఆగని ఏకైక రైలు ఇదే కావచ్చు. ఈ రైలు బీహార్లో ఎందుకు ఆగదు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆయా రాష్ట్రం ఢిల్లీ మధ్య నడుస్తుంది. అందువల్ల ఈ రైళ్లు మరీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆగవు. ఒకవేళ ఆగితే అది సాంకేతిక కారణాల వల్ల మాత్రమే. ఈ కారణంగానే ఒడిశా సంపర్క్ క్రాంతి బీహార్లోని ఏ స్టేషన్లో లేదా జంక్షన్లోనూ ఆగదు.